హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఈరోజు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను అనే వీడియో ద్వారా నిన్న చెప్పడం జరిగింది. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సీటు ఎలా అలాట్ చేస్తారు, మన పిల్లాడికి సీటు వస్తుందా రాదా, ఒక మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు ఎవరెవరికి ఎలా అలాట్మెంట్ చేస్తారు అనేది మీకు అవగాహన వస్తుంది. మొట్టమొదట ఈ సీట్ అలాట్మెంట్ చేసే ముందుగా క్లుప్తంగా కౌన్సిలింగ్ గురించి కూడా చెప్పాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కేంద్ర సంస్థ చేయటం జరుగుతుంది. ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో డాక్టర్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఎన్టీఏ వారు ఎగ్జామ్ నిర్వహించేంత వరకే వాళ్ళ బాధ్యత. వన్స్ రిజల్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత మొత్తం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా విద్యార్థి కళాశాలలో జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, పక్క రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క హెల్త్ యూనివర్సిటీ వచ్చేసి ఆయా రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఇక్కడ ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించేటప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది, స్టేట్ కౌన్సిలింగ్ అని రెండోది ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ దేశం మొత్తం ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లోనే దరఖాస్తులు భర్తీ చేస్తారు. సీట్ అలాట్మెంట్ కూడా ఆన్లైన్లోనే చేయటం జరుగుతుంది. ఒక మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉంటే 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 85% సీట్లు స్టేట్ కోటాలో భర్తీ చేస్తారు. అర్థమైంది కదా? ఒక మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉంటే ఆల్ ఇండియా కోటాలో 15%, స్టేట్ కోటాలో 85% భర్తీ చేస్తారు. ఈ 15% ఏదైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారో దేశంలో ఏ పౌరుడైనా, ఏ మెడికల్ కాలేజీలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీలోను, జిప్మర్ మెడికల్ కాలేజీల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే ప్రతి విద్యార్థి కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలకి, జిప్మర్ మెడికల్ కాలేజీకి దేశంలోని అన్ని రాష్ట్రాలలో మీకు నచ్చిన మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలోనే నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మన రాష్ట్రంలో మంచి మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు. అట్లా కూడా దానివల్ల స్టేట్ కౌన్సిలింగ్లో మరికొంతమంది విద్యార్థులకు సీట్లు వస్తాయి. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మెరిట్ వచ్చిన విద్యార్థులు అందరూ కూడా మొట్టమొదట ఎయిమ్స్కి, తర్వాత జిప్మర్కి, తర్వాత మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్లు పొందేందుకు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలా మెరిట్ వచ్చిన విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు పొందగలిగితే 15% సీట్లు మీ రాష్ట్రంలో మీకు నచ్చిన మెడికల్ కాలేజీల్లో మీరు జాయిన్ అవ్వగలిగితే నార్త్ ఇండియా నుండి తెలుగు రాష్ట్రాలకు వచ్చి జాయిన్ అయ్యే విద్యార్థులను మీరు అరికట్టవచ్చు. మీరే మీ రాష్ట్రంలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు పొందటం వల్ల మన రాష్ట్రంలోనే మరికొంతమంది విద్యార్థులు స్టేట్ కౌన్సిలింగ్లో మరికొంతమంది విద్యార్థులకు సీట్లు ఎక్కువగా దక్కుతాయి. మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీ రాష్ట్రాల్లో సీట్లు పొందగలిగితే. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లు దేశంలో ఎక్కడైనా ఏ మెడికల్ కాలేజీలో అయినా
మెరిట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీకు అలాట్ చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్లు తీసుకొని మీరు ఆయా కళాశాలలో జాయిన్ అవ్వచ్చు. ఇక స్టేట్ కౌన్సిలింగ్, ఈ 85% సీట్లు అన్నారు కదా, ఈ 85% సీట్లలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అన్ని సీట్లు భర్తీ చేస్తారు. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% సీట్లు వచ్చేసి ఉచితంగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 50% మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు ఉన్న సీట్లలో. స్టేట్ కోటాలో పక్క రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంలో వచ్చి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే ఆ అవకాశం ఉంటుంది. మనం పక్క రాష్ట్రంకి వెళ్ళాలన్నా, పక్క రాష్ట్రం వాడు మన రాష్ట్రంకి రావాలన్నా ఆల్ ఇండియా కోటాలోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పక్క రాష్ట్రంలో జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు అప్లై చేసుకోవాలి. ఇక స్టేట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఈ 85% సీట్లు అంటే 100కి 15% అంటే 15 సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పోతాయి. ఇక 100 సీట్లలో 85 సీట్లు ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఆ 85 సీట్లను కూడా మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తారు. ఈ మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఎలా భర్తీ చేస్తారు అన్నదే ఈ వీడియో కాన్సెప్ట్. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ 85 సీట్లలో సగం సీట్లు ప్రైవేట్ ఏ కేటగిరీ అంటే ఉచిత సీట్లు కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. మిగతా 50% సీట్లు ఉంటాయి కదా, సగం సీట్లు 38% మేనేజ్మెంట్ కోటా, మిగతా 12% ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే సి కేటగిరీ, బి కేటగిరీ మేనేజ్మెంటు, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా దీంట్లో భర్తీ చేస్తారు. ఇక ఈ సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారు అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. అది ఆల్ ఇండియా కోటా అయినా స్టేట్ కోటా అయినా. ముందుగా రిజర్వేషన్ల గురించి చెప్పుకోవాలి. మన దేశంలో రిజర్వేషన్లు ఓబీసీలకు 29% ఉంది. అందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 1%, బీసీడీ 7%, బీసీఈ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 4%, మొత్తం 29% ఓబీసీలు సీట్లు రిజర్వేషన్ కింద సీట్ అలాట్మెంటు విద్యార్థులకు అలాట్ చేస్తారు. తర్వాత ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 15% రిజర్వేషన్, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 7.5 రిజర్వేషన్, పీడబ్ల్యూడి విద్యార్థులకు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకు 5% రిజర్వేషన్, 1% ఎక్స్ ఆర్మీ మెన్, స్పోర్ట్స్ కోటా వీళ్ళందరికీ 1% రిజర్వేషన్. అంతే మొత్తం దాదాపు 60% సీట్లు రిజర్వేషన్లో భర్తీ చేస్తారు. ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే ఆల్ ఇండియా కోటాలో 15 సీట్లు పోతే 85 సీట్లు వచ్చేసి 85 సీట్లలో 60% సీట్లు అంటే దాదాపు కూడా 55 సీట్లు పైనే రిజర్వేషన్లో భర్తీ చేస్తారు. మిగతా 40 సీట్లు ఉన్నాయి చూసారా, ఈ 40 సీట్లు 35 సీట్లే ఉంటాయి. ఈ 35 సీట్లని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఓపెన్ కేటగిరీలో ముందుగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ 100 సీట్లు ఏదైతే ఉంటాయో ఈ 100 సీట్లలో ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంటు మెరిట్ ప్రకారం, అది ఏ కులమైనా సరే మెరిట్ మార్కులు వచ్చిన వాడికి 720 నుండి స్టార్ట్ చేస్తారు. 720 నుండి వాడు ప్రయారిటీ ఏ కాలేజీలో పెట్టుకున్నాడో ఆ కాలేజీ ప్రకారం సీట్ అలాట్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారు. తర్వాత ఆ మెరిట్ అయిపోతానే రిజర్వేషన్ ఎత్తుకుంటారు. ఈ రిజర్వేషన్ 60% విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం ఆ మెరిట్ ప్రకారం అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎంఆర్సి రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది. ఈ ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అన్ని కులాలు పోటీ పడతాయి కాబట్టి సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత మెరిటోరియస్ రిజర్వేషన్ అని
ప్రతి విద్యార్థికి మెరిట్ ఉన్న విద్యార్థికి కూడా రిజర్వేషన్ అప్లై చేయాలి కాబట్టి మెరిట్ ఉన్న విద్యార్థికి రిజర్వేషన్ అప్లై చేస్తే ఒక కాలేజీ నుండి ఇంకో కాలేజీకి అతను ఎగబాకే అవకాశం ఉంటుంది. అంటే ఒక కాలేజీ నుండి ఒక మంచి కాలేజీకి ఎగబాకే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫస్ట్ పొజిషన్లో ఉంది మన రాష్ట్రంలో. తర్వాత గుంటూరు, రంగరాయ, కర్నూలు ఇవి వరుసగా వస్తాయన్నమాట. ఉదాహరణకి ఒక నెల్లూరు మెడికల్ కాలేజీలోనూ, ఒంగోలు మెడికల్ కాలేజీలోనూ, విజయవాడలోనూ ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థికి, ఒక ఎస్సీ విద్యార్థికో ఒక ఎస్టీ విద్యార్థికో సీట్ వచ్చింది అనుకోండి, మెరిట్ విద్యార్థికి ఓపెన్ కేటగిరీలో ఆ 40 సీట్లలో అతను నెల్లూరు కాలేజీ నుండి ఆంధ్ర మెడికల్ కాలేజీ వరకు అతనికి అవకాశం ఉంటే ఆ రిజర్వేషన్ పద్ధతిలో ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో రిజర్వేషన్ ప్రకారం పైకి వెళ్ళిపోతారు. ఓసీ విద్యార్థులకు రిజర్వేషన్ ఉండదు, వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఓసీ విద్యార్థులు మెరిట్ ఉన్నా కానీ ఈ రిజర్వేషన్ ఉన్న విద్యార్థి టాప్ కాలేజీలో పోయి కూర్చుంటాడు. వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాడు ఈ కాలేజీ నుండి పై కాలేజీకి ఎగబాగుతాడు. అంటే ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రకారం సీట్ అలాట్మెంట్ చేసిన ఈ ఎంఆర్సీ వర్తించే లోపల పై కాలేజీ నుండి ఓపెన్ కేటగిరీలో ఓసీ విద్యార్థి కిందకి రావడం జరుగుతుంది. కిందన్నవాడు పై కాలేజీకి వెళ్ళటం జరుగుతుంది. అన్ని కులాలు ఈ 40 సీట్లలో అన్ని కులాలు పోటీ చేస్తాయి కాబట్టి అందులో రిజర్వేషన్ లేని ఓసీ విద్యార్థులు కూడా ఉంటారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు, ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఉండదు. వాళ్ళకి రిజర్వేషన్ లేకుండానే వాళ్ళ మెరిట్ ప్రకారమే సీట్ అలాట్మెంటు జరుగుతుంది. మెరిట్ వచ్చింది కాబట్టి సీట్ ఉంటుంది అక్కడ. ఆ లెక్కన ఒక్కో కాలేజీలో ఈ ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ లేని విద్యార్థులు ఏ 2 3 ఉంటారు ఒక్కో కాలేజీలో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓపెన్ కేటగిరీలో నీకు ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందో అనేది. పెరిగిన ఈజీగా ఉన్న పేపర్ని బట్టి ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు కట్ ఆఫ్ ఎందుకు పెరుగుతుంది, రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు ఎందుకు తక్కువ మార్కులు సీట్ వస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కూడా నన్ను అడగండి, తెలియజేస్తాను. ఉన్న 100 సీట్లలో మొట్టమొదట ఓపెన్ కేటగిరీలో అన్ని కులాలు ఆ 40% సీట్లలో ఆ 100 సీట్లు ఉంటే 40 సీట్లు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. అందులో రిజర్వేషన్ విద్యార్థులు ఉంటారు, రిజర్వేషన్ లేని విద్యార్థులు ఉంటారు. రిజర్వేషన్ విద్యార్థులకు మంచి కాలేజీలో అవకాశం వస్తుంది. మెరిట్ ఉంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే అక్కడ కూడా 1-2 సీట్లు జనరల్ కేటగిరీ విద్యార్థులకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల గురించి ముఖ్యంగా చెప్పాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్, అగ్రవర్ణాలలోని పేద విద్యార్థులకు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని కేంద్రం 2020లో కొన్ని సీట్లు కొన్ని గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే ఇవ్వటం జరిగింది. ప్రైవేట్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ వర్తించదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఒంగోలు మెడికల్ కాలేజ్ ఏయూ రీజన్లో ఈడబ్ల్యూఎస్ ఉన్న కాలేజీలు, ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్న కాలేజీలు అవి. ఇక ఎస్వియు రీజన్లో కర్నూలు ఎస్వి మెడికల్ కాలేజ్, నెల్లూరు, కడప ఈ 4 కాలేజీల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఉండదు. కొత్తగా సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్ ప్రభుత్వంలో వచ్చాయో ఆ మెడికల్ కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఓపెన్ కేటగిరీలో ఎందుకు ఎక్కువ మార్కులు వస్తేనే సీటు వస్తుంది, రిజర్వేషన్ లేకపోతే ఎక్కువ మార్కులు వస్తేనే సీటు ఎందుకు వస్తుంది అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా అని చెప్పాను కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న 100 సీట్లలో ఆల్ ఇండియా కోటాకు 15% పోతే 85 సీట్లు. ఈ 85 సీట్లలో 50% ప్రైవేట్ ఏ కేటగిరీ కింద కన్వీనర్ కోటాలు ఉచిత సీట్లు గవర్నమెంట్ భర్తీ చేస్తుంది. మిగతా 50% ఉంటాయి. ఆ 50%లో
38% మేనేజ్మెంట్ కేటగిరీ కింద బి కేటగిరీలో భర్తీ చేస్తారు. దాంట్లో కూడా బి కేటగిరీలో 15% ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో ఆ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. బి కేటగిరీలో ఇతర రాష్ట్రాల నుండి 15% జాయిన్ అవ్వచ్చు. మిగతా 85% అందులో కూడా 50%లో 85% మన రాష్ట్ర విద్యార్థులకు అలా అవకాశం ఉంటుంది. మిగతా 12%ని ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రంలో వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోను లేకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సీట్ అలాట్మెంట్ చేసే పద్ధతి. రిజర్వేషన్లు ఈ విధంగా వర్తింపజేస్తారు. ఎంఆర్సి అనేది ఓపెన్ కేటగిరీలో మెరిట్లో సీటు పొందిన విద్యార్థులకు మాత్రమే. ఒక కాలేజీలో చిన్న కాలేజీలో సీటు వస్తే పెద్ద కాలేజీ వరకు అతను ఎగబాగిపోతాడు రిజర్వేషన్ వల్ల. 500 మార్కులు వచ్చిన విద్యార్థికి ఓపెన్ కేటగిరీలో సీటు వస్తే, అది కూడా చిన్న మెడికల్ కాలేజీల్లో నెల్లూరు, కడప, ఒంగోలు లాంటి కాలేజీల్లో సీటు వస్తే, అతనికి గాన రిజర్వేషన్ ఉంటే అతను నేరుగా మంచి కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ కూడా అతను ఒక ఎస్సీ క్యాండిడేట్ ఆ 500 మార్కులకే 650 మార్కులు వచ్చిన విద్యార్థితో సమానంగా ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు పొందగలుగుతాడు. అదే రిజర్వేషన్ లేని విద్యార్థి 650 మార్కులు వస్తేనే ఆ కాలేజీలో అతనికి మెరిట్ ప్రకారం సీటు ఉంటుంది. ఇది తేడా. ఇంకేదైనా డౌట్లు ఉంటే మీరు అడగండి, నేను మళ్ళీ కూడా చెప్తాను. ఇంకోసారి కూడా ఈ రిజర్వేషన్ల గురించి ఎంతసేపు చెప్పినా, అర్ధగంట చెప్పినా ఇది టైం సరిపోదు. కాబట్టి మరొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ క్లియర్గా గత సంవత్సరం ఈ సంవత్సరం ఎలా కట్ ఆఫ్ వేరియేషన్ మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా కట్ ఆఫ్ ఇన్ని మార్కులకు నిలుస్తుంది అని నేను చెప్పగలను. ఎస్పెషల్లీ నేను, రాష్ట్రంలో అందరూ చెప్పేది వేరే, నేను చెప్పేది కట్ ఆఫ్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను రేపు వీడియోలో. దాని గురించి మాట్లాడుకుందాం.